ఈ రోజు నువ్వు అందరికి వాయించేసావు. అమ్మతోనే చెప్తున్నా. నువ్వు దద్దమ్మవి కాదు, సీసాలని సోడావి. నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? నాకు కూడా తెలీదు. ఎప్పుడైనా నాకు కాలింది అనుకో, మైండ్లో బల్బు వెలుగుతుంది. నైస్ లైన్. టీషర్ట్ మీద ప్రింట్ వేయించుకోవచ్చు. మై రూమ్మేటా? తనకు కూడా తెలుసు. దట్ వాస్ స్మార్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు జూనియర్ సీనియర్స్ ని ఆడించేశారు. గైస్, మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పదండి, మందు కొనుక్కుందాం. పదండి. నేను రూమ్కి వెళ్తాను. రే రారా సూపర్ మ్యాన్. లేదు, మీరంతా వెళ్ళండి, నేను రూమ్కి వెళ్తాను. వచ్చినప్పటి నుంచి చాలా బిల్డప్ ఇస్తున్నావు. పార్టీ చేసుకోడు, పాన్ చూడు, ఏమి చేయడు. ఒక్కడివి రూమ్ లో ఏం చేస్తావురా? పద. అదే నువ్వు ఇక్కడికి రాకముందు చేసి వచ్చింది చదవటం. నేను వెళ్తాను. సరే, నువ్వు ఒక పని చేయి. నువ్వు లోబో సార్తో కలిసి చదువుకో, మేమంతా ఓల్డ్ మాంగ్ సార్తో కలిసి చదువుకొని వస్తాం. ఇక నువ్వు బాధపడకూడదని నీ పేరు మీద కూడా ఒక పెగ్గేస్తాం. సరేనా? పదండి పదండి. సరే. ఇదైపోయింది, ఇది అయిపోయింది. నువ్వు నిజంగానే చదవాలనుకుంటున్నావా లేక షో ఆఫ్ చేస్తున్నావా? అజయ్ రాథోడ్లాగా పేరు సంపాదించినప్పుడు అప్పుడు షో ఆఫ్ చేస్తానా? పేరు సంపాదించడం అంత అవసరమా ఏంటి? చేయి చూపించు. టర్న్ చేయి అటు. ఈ వాచ్ ఏ కంపెనీది? క్యాసియో. ఎందుకు? అంటే మార్కెట్లో ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, కానీ ఈ వాచ్ ఎందుకు? ఎందుకంటే క్యాసియోకి ఒక పేరుంది. దేనికి పేరుంటుందో ప్రపంచం దాని వెంట పరిగెడుతుంది. ఏదో ఒక రోజు ఎలాంటి తుఫాన్ సృష్టిస్తానంటే ప్రపంచం అంతా నా వెంట పడుతుంది. అజయ్ రాథోడ్ వెంట పడినట్టు. అజయ్ రాథోడ్. అజయ్ రాథోడ్ అవ్వడం అందరి వల్ల అయ్యే పని కాదు. నేను అందరిలాంటి వాడిని కాదు కదా. కానీ అది 4 ఏళ్ల తర్వాత తెలుస్తుంది కదా. యాక్చువల్లీ 4 ఏళ్ల దాకా వెయిట్ చేయకూడదు. నువ్వు కేవలం బాహుబలి గెలిచి చూపించు, నేను ఒప్పుకుంటాను. ఇంతకీ ఈ బాహుబలి ఏంటి? ఫిగర్ అవుట్ చేయి. ఏంటి బాహుబలి వింగ్ పేరా? అవును, అదేదో ఆషామాషి వింగ్ కాదు. ఐసీలోనే అన్నిటికంటే టాప్ ఫ్లోర్. అక్కడి నుంచే బయలుదేరారు. అజయ్ రాథోడ్ తాను కూడా అక్కడి నుంచి బయలుదేరాడు. ఏంటి నిజమా? నువ్వు ఒకసారి బాహుబలి వింగ్ లో ఎంటర్ అవుతే నో లుకింగ్ బ్యాక్. నువ్వు డైరెక్ట్ గా బయటికి ఎంఎన్సీ జాబ్ తోనే బయటికి వస్తావు. బాహుబలి ఎలిమిన కంట్రీలోనే బెస్ట్ ఎంఎన్సీస్ తో పనిచేస్తుంది. వాళ్ళు చాలా లాయల్ ఇంకా పొసెసివ్ ఉంటారు వాళ్ళ ఫెలో వింగ్ మేట్స్ తోటి. మోరల్ ఆఫ్ ది స్టోరీ, అన్నిటికంటే ముందు ఆ వింగ్ లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. ఏమన్నానా? చూడు, నీకు ఇవన్నీ తెలుసు కదా, ఎలా వెళ్ళాలో అది కూడా నువ్వే చెప్పచ్చు కదా. ఇద్దరం వెయిట్ చేసి చూడనా. అందరూ ఎక్కడికే రావాలి. మొదలవబోతోంది ఐసీఈ ఈవెంట్ లోనే కింగ్ ఫర్ బాబ్ ఆఫ్ ఆల్ ద హాస్టల్ వింగ్, ద వన్ అండ్ ఓన్లీ బాహుబలి. రాబోయే 3 నెలలు సాగబోయే ఈ బాహు చరిత్ర ఈవెంట్ పార్టిసిపేట్ చేయాల్సిన ప్రాసెస్ చాలా సింపుల్. ఎఫ్బి తెరవండి, బాహుబలి వింగ్ పేజీలోకి వెళ్ళండి. 2009 బ్యాచ్ లోని స్టూడెంట్స్ ఏమేమి విచిత్రమైన నిర్వాకాలు చేశారో వాటిలో ఏదో ఒకదాని రికార్డు బద్దలు కొట్టండి. లేకపోతే కాస్తంత క్రియేటివిటీ చూపించండి. ఎంత? కాస్తంత. ఎలా చేయాలంటే అది ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకూడదు. ఇంకొక విషయం, ఒకవేళ మ్యాటర్ లేకుంటే ట్రిగ్గర్ మాత్రం నొక్కకండి. ఎందుకంటే ఇక్కడ మంచి వాళ్ళ తుపాకే ఇరుక్కుపోతుంది. ట్రై చేస్తూ 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 అందరూ కూడా ఆగాగు. కాండోమ్ ఫ్యాషన్ షో, స్లో మోషన్ రేస్, ట్రెజర్ హంట్, డక్ టేప్, సెల్ఫ్ ఆర్ట్, చెడ్డీ రేస్. అరే
అసలు ఇవేం ఛాలెంజెస్ రా? అరే ఐసీఈలో ఐక్యూ టెస్ట్ చేయడం పూర్తిగా పాయింట్లెస్ కదా. అందరూ ఇక్కడ జీనియస్లే. సరే చూడు. వంశిక. హాయ్. హాయ్, వాట్సాప్? ఫిగర్ అవుట్ చేశాను. ఏంటది? బాహుబలి. ఓహో, మరి ఏ కాంపిటీషన్లో అన్నిట్లోనూ. అన్నిట్లోనా? అమేజింగ్. ఆల్ ది బెస్ట్. వంశిక షూర్, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎలా ఉంది స్కేటింగ్ విత్ గజ్జలు? అరే చేసావా లేదా? డోలా రే డోలా రే డోలా, లేకపోతే అది ఆమీజే తుమ్హారే చిన్ చిన్ చిన్. తర్వాత కాంపిటీషన్కి నువ్వు కూడా రా. అప్పుడు చూద్దాం ఎవరి గజ్జలు ఎన్ని తెగుతాయో. ఇప్పుడు నాకు అర్థమైంది మీ డాడీ చికెన్కి దూరంగా ఉండమని ఎందుకు చెప్పాడో. ఆ ఒక్క కోడి మన ఇద్దరిని పరిగెట్టించిన ప్రకారం చూస్తే నేను పగ తీర్చుకోవడం కోసం ఈ వారం మొత్తం చికెన్ కబాబ్లు తింటూనే ఉంటాను. ఇక నేను చికెన్ లాలీపాప్. మన ఇద్దరం అన్నదమ్ములం కలిసి కోళ్ల జాతి మొత్తాన్ని అంత చేద్దాం. భార్గవ్ చీటర్ సాలెగాడు. వాళ్ళ మమ్మీ జగన్ లాల్ డ్రెస్ సెంటర్ లో పనిచేస్తుంది అనుకుంటా. ఆ డ్రెస్ తనే తయారు చేసి ఇచ్చుంటుంది. అందుకే మనం కార్న్ ఫ్యాషన్ లో ఓడిపోయాం. ఏం లాభం? మనం తర్వాత ఈ కాంపిటీషన్ మీదే దృష్టి పెడదాం. ట్రెజర్ హంట్ లో కబడ్డీ ఆడతారని నాకెవరు చెప్పలేదురా. ఇక్కడ హాస్టల్ ఫై కుర్రాళ్ళు ఫుట్బాలర్స్ కదా, కిక్కు కొట్టి కొట్టి పచ్చడి ఈ చేసి రోజు పారేశారు. ప్రాణాలతో మిగిలినంటే అదే పెద్ద విషయం. లేదంటే పైకి వెళ్ళిపోయేవాడిని. ఇదిగో చూడు, ఇదిగో ఇది. ఇక లెఫ్ట్ హ్యాండ్ తోనే ఆడించుకోవాలి. మెదడు దాంట్లోంచి ఎప్పుడు బయటికి రానే రాదరా. ఎప్పుడు చూసినా ఆడించడం ఆడించడం. ఇక్కడ కాంపిటీషన్ దాటలేకపోతున్నాం అంటే ఓఫ్. ఏంటమ్మా? జై మాతాజీ. జై మాతాజీ. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఏదైనా జరిగిందా? ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఆ రోజు నువ్వే కదా కాసేపట్లో ఫోన్ చేస్తానన్నావు. నీ నుంచి ఫోన్ రాలేదు, వారం అయిపోయింది, అందుకే నేను ఫోన్ చేశాను. ప్లీజ్ పాయింట్కి వస్తావా నువ్వు? నువ్వెప్పటికీ మంత్రం చదవలేదు కదా. ఏంటి మమ్మీ నువ్వు ఇలా నా వెంట పడుతున్నావు? నేను ఇంత దూరం వచ్చింది ఇంజనీరింగ్ చదవడానికి, మంత్రాలు చదవడానికి కాదు. అది కాదురా, అది లైన్లో ఉండు ప్లీజ్. ఆగిప్పుడే నీ ముందే మంత్రం చదువుతాను, సరేనా? అమ్మా, ఇందులో డబ్బులున్నాయి. ఒక నిమిషం. 4,000 ఉన్నాయమ్మా. అప్పటి నుంచి నేను అదే కదా చెప్తున్నాను. పుస్తకం తీసి చదువు బాగుంటుందని. నేను మీ డాడీకి తెలియకుండా దాచిపెట్టాను. నువ్వు చదువుతో పాటు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా చేయాలని. సారీ, నేను నీ మాట ముందే విని ఉండాల్సిందమ్మా. సరే ఉంటాను, ఎంజాయ్ చే. బాయ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మా. బాయ్. ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? అర్థం కావట్లేదు. నేను టాస్క్ ఆడిన తర్వాత మై రిబ్స్ ఆర్ హర్టింగ్. నాటకాలు ఆడకరా, పద. టాస్క్ టైం అవుతుంది. సంజయ్, ఒక్క 1,825 రోజులు అంటే 5 ఏళ్ళు. నేను 8th స్టాండర్డ్ లో. అరే తెలుసురా, నువ్వు 8th స్టాండర్డ్ లో ఉన్నప్పటి నుంచి కేవలం చదువుతున్నవే తప్ప ఇంకేమీ చేయలేదు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అరే సంజయ్, ఈ చెడ్డీ రేస్ చేయడం నాకు నచ్చట్లేదురా. నేను చేయలేనురా. ఎందుకు తెలియదు కానీ నాకు చాలా వింతగా అనిపిస్తుందిరా. తల కిందులవుతున్నట్టు. ఇలా చేస్తే మా ఊర్లో నా పోస్టర్ చించేస్తారా. అందుకే నువ్వు చేయరా. ఎలాగో నేను అంత స్పోర్టివ్ కాదు, కానీ నువ్వు ఉంటావు. గెలిచిరారా. ఆల్ ది బెస్ట్. నీ పేరు మీద రూమ్ లో అగరబత్తి వెలిగిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్.